జిహెచ్ఎంసీ కమిషనర్ నీలంబద్రి సార్ గారికి, అదేవిధంగా ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ గారికి, కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గారికి నమస్కరించి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఇది కాప్రా చెరువు నుంచి నాలా, ఈ కాలనీల మీదుగా మారుతి కాలనీ ప్లస్ ఈ నాగరం చెరువు పోయే ఇది బ్రిడ్జి. ఈ బ్రిడ్జి దగ్గర దాదాపు 40 ఫీట్ల వరకు ఉన్న నాలా కాస్త కబ్జాలకు గురై 10 ఫీట్లే ఉన్నది. అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు, అన్ని సీసాలు, ప్లాస్టిక్ బాటిళ్ళు, సంచులు అన్నీ ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి. వరద వస్తే మొత్తం ముంపు గురయ్యి ఈ వ్యర్థాలు తట్టుకొని మురుగు అంతా ప్రవాహం, నీటి ప్రవాహం అంతా ఆగిపోయి చుట్టుపక్కల ఉన్న ఇళ్లను ముంచెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు దృష్టి సారించి గ్రేటర్ మహానగరంలోనే ఇది మా కాప్రా సర్కిల్ మొదటిది. చాలా అధ్వాన పరిస్థితి ఉంది, ఎక్కడికక్కడ నాలాలు కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ చెర్లపల్లి కాలనీల కుటుంబాల నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అసలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము శ్వాస తీసుకోవాలంటే కూడా మేము మొత్తం మురిగే 24 గంటలు సాహసం చేయాల్సి వస్తుంది. ప్రవాహం చక్కగా పోతే ఏం కాదు, ప్రవాహం ఆగిపోతే మురుగు వాసన ముంచెత్తుతుందని చెప్పి కాలనీ కుటుంబాలు, మహిళలు, అక్కచెల్లెలు అంటారు. కాబట్టి దయచేసి వండుకొని ఉండలేని పరిస్థితి, వృద్ధుల పరిస్థితి, శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారి పరిస్థితికి చెప్పతరం కాదు. కాబట్టి ఇరిగేషన్ వాళ్ళని కానీ, ఇంజనీరింగ్ వాళ్ళని అప్రమత్తం చేసి ఈ వ్యర్థాలను కానీ ఆ ఆకుపై కబ్జాకు చేసి మొత్తం మట్టి పోసి, చెత్త పోసి ఈ నాలాను కబ్జా చేసిన దాని మీద దృష్టి సారించి తొలగించి నీటి ప్రవాహం సాఫీగా జరిగేలా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధన్యం. ఇట్లా ఇంట్లో వస్తుంటే అట్లా తీసుకుంటాం.